మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్స్మల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎప్పటికీ మొహ ఆ కవలికలు కావచ్చు, ఆ హావభావాలు కావచ్చు మారవంటారా? ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు అన్ని రకాలుగా సొంత చెల్లి కూడా విమర్శించిన తర్వాత శవాల దగ్గరికి వెళ్ళి నవ్వడం ఎందుకు అని చెప్పేసి అన్న తర్వాత, అదిగాక ఇండియా అండ్ పాక్ సంబంధించిన యుద్ధ వాతావరణం సంబంధించి మురళీ నాయక్ చనిపోతే ప్రతి ఒక్కళ్ళు వచ్చి కంటతడి పెట్టి వాళ్ళకి అన్నం తినిపించి ఇలాంటి భావోద్వేగం ఉన్న పరిస్థితుల్లో కూడా వెళ్ళి నవ్వడం అనేది ఒక ఎత్తు అయితే అది సైకో లక్షణాలు అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా పిల్ల సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎం అని చెప్పి పడడం కానీ, అక్కడ జై మురళీ నాయక్ కానీ, జై హింద్ అని కానీ, జై భారత్ మాతకి జై ఇలాంటి నినాదాలు లేవు. అక్కడ ఓన్లీ సీఎం సీఎం సీఎం. దీన్ని ఎలా చూడాలి సార్? దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తానండి. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత దేశం అంతా కూడా తల్లడిల్లిపోయింది. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా కొన్ని రకాలుగా మతాల మీద దాడి జరిగినా, ఒక మతాలను బాధ్యులు చేసి మాట్లాడినా సరే వాళ్ళు కూడా సంయమనం పాటించారు. జరిగిన విధ్వంసం, అరాచకం అలాంటిది. మీకు మన రాష్ట్రం నుంచి, వైజాగ్ నుంచి, కర్నూలు నుంచి ఉన్నారు బాధితులు, అందులో చనిపోయిన వాళ్ళు. కనీసం వాళ్ళ దగ్గర పరామర్శ కూడా పోలేదండి. అతను వాళ్ళకి అండగా ఉంటాను అని ఏం మాట్లాడలేదు అతను. ఇప్పుడు తదనంతర పరిణామాల్లో పాకిస్తాన్ మీద ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఉగ్రమూకల స్థావరాలు ఉన్నట్లు ధ్వంసం చేశారు. ఆ క్రమంలో ఈ మురళీ నాయక్ చనిపోయాడు, వీరమరణం పొందాడు ఆయన. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏ రకంగా స్పందించారు? ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా కూడా ఎలాగా స్పందించారు, ఆ కుటుంబానికి ఎలా ఓదార్చారు. ఆ వీర సైనికుడి మృతదేహాన్ని మోసి కొంత రుణభారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏం చేస్తే కూడా ఆ కుటుంబానికి తీరని లోటు, ఆ లోటు తీరదండి. బాధ్యతగా వాళ్ళు నిర్వర్తించారు. ఇతను వెళ్ళాడు. ఆ వెళ్ళి విధానం ఎలా ఉందంటే, నేను వీడియో చూశాను. మీకు బాహుబలి సినిమాలో కాలకేయ ముఠ అంత పరిగెట్టుకు వచ్చి అతను అరుచుకుంటాను ఇలా గదలు పట్టుకుని అలా కనిపించారు వాళ్ళంతా. ఓ పక్క నవ్వుకుంటూ అవుతున్నారు ఏటో, కానీ ఏదో సంబరానికి మీటింగ్కి వెళ్తున్నట్టు, రాజకీయ మీటింగ్కి వెళ్తున్నట్టు. అతను కూడా చెప్పాలి, ఒరే మనం వెళ్ళేది ఒక పరామర్శ. ఇప్పుడు కొంతమంది అక్కడ ఉన్న క్యాడర్కి తెలియకపోవచ్చు, ఈ ముఖాన్ని ఎప్పుడో కానీ కనపడ్డు కాబట్టి చూసే ఉత్సాహంలో రావచ్చు. ఆ ఉత్సాహంలో ఏం చేస్తున్నారో తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, సీనియర్ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరే తప్పురా? మనం వెళ్ళేది ఒక పరామర్శకే. ఈ దేశం కోసం వీరమరణం పొందిన ఒక సైనికుడు, వీర సైనికుడు జవాన్ అంజలి కట్టించడానికి వెళ్తున్నాం, వాళ్ళ కుటుంబాన్ని వాదార్చడానికి వెళ్తున్నాం, మీరు కోతి చేష్టలు చేయకుండా బాబు అని చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమండి, మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ మీ హావభావాలు భరించలేకపోతున్నారు, జనం ట్రోలింగ్ అయిపోతుంది, మీరు ఆ తింగిరినవ్వు మానేయండి బాబు అని చెప్పాలి. ఆయన కూడా తెలుసుకోవాలి. వీడియోలో చూస్తూ ఉంటాడు కదా, ఈ ట్రోలింగ్ సబ్జెక్టు ఎవడో ఒకటి చెప్తాడు కదా, లేదా ఎవడో చెప్పబోతే అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది నువ్వు కూడా చూసుకోవాలి కదా. ప్రపంచంలో ఏం జరుగుతుందో సోషల్ మీడియా ఫాలో అవ్వాలి, రకరకాల మాధ్యమాలు ఉన్నాయి కదా, అందులో తెలుసుకోవాలి కదా ఎవడేమనుకుంటున్నాడో. ఇవన్నీ చూసుకుంటే నీలో మార్పు. ఇప్పుడు లోకేష్ గారిని ట్రోలింగ్ చేశారు, ఆయన ఏం చేశాడు? తన మాట తీరు మార్చుకున్నాడు, రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు, నడవడిక మార్చుకున్నాడు, ఆహారం అన్నీ మార్చుకున్నాడు. ఇవాళ హీరోలా ఉన్నాడు. జనాలు తెలుసుకుందామని వెళ్ళాడు, జనాలు తెలుసుకున్నారు ఇతను ఏంటో, ఎంత మార్పు వచ్చింది ఆయనలో. నీలో కూడా వస్తుంది. నువ్వు అంటే ఈ మార్పు రాని మనిషివేం కాదు. మార్పు అనేటువంటి రాకుండా ఉండాలని ఏమీ లేదు, నీలో కూడా రావచ్చు. నీకు కూడా మంచి బుద్ధి రావచ్చు, మంచి బుద్ధి ప్రసాదించవచ్చు దేవుడు. నువ్వు ఎంత సైకో మెంటాలిటీ ఉన్నా, పైశాచిక మనస్తత్వం ఉన్నా, చావులు కళేబారాలంటే నీకు ఎంత ప్రీతి అయినా నీలో కూడా మార్పు రావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాధలు చూడండి, వాళ్ళ ఫీలింగ్స్, అక్కడ ఆ బాధితులు, ఆ కుటుంబం ఫీలింగ్ చూడండి, ఇతను చూడండి. నువ్వు నవ్వుతా పలకరిస్తున్నాను అనుకుంటున్నావు, నీ చిరునవ్వు మీ నాన్న చెప్పాడు నవ్వుతూ ఉంటాడంటే అదే గొప్ప అనుకుంటున్నావు. చావుకి పెళ్ళికి ఒకే మంత్రం వేయకూడదు కదా, చాలా ట్రోలింగ్ అయిపోతుంది కదా, నాయకులు చెప్పాలి కదండి వాళ్ళకి. దానితోడు అక్కడ భారత్ మాతాకి జైన్ అనాలి, జోహార్లు చెప్పాలి ఆ వీర సైనికుడికి. మీరు ఎవ్వరూ చేయని పని చేశాడయ్యా. మీ అందరికీ ప్రజలు బాధ్యత అప్పచెప్తే దేశాన్ని దోచుకుతున్నారు, అరాచకం చేశారు, అవినీతి చేశారు, దుర్మార్గం చేశారు. వాళ్ళు దేశం కోసం ప్రాణం ఇచ్చాడు, మనల్ని అందరినీ కాబట్టి నువ్వు ఇలా అన్నీ చేసుకోవడానికి కాపలాగాసాడు ఈ దేశానికి. అతను ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోతే నువ్వు ఎలా నివాళులు అర్పించాలి? నువ్వు ఎంత దుర్మార్గుడు ఉన్నావు. ఈ విషయం దగ్గర దేశం అంతా ఒకటైంది కదా. రకరకాల అభిప్రాయాలు ఉన్నవాళ్ళు కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. అందరూ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు, త్రివిధ దళాలుగా అండగా నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారు, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పారు. ఇది అతను మార్పు రాదండి, ఎందుకంటే ఆ మనస్తత్వం, ఆ డై అలాంటిది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంతే.
మన దురదృష్టం ఏంటంటే అతను ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక ఎప్పటికి అవడం అది మాత్రం అదృష్టం. జనాలకు పూర్తిగా తెలిసిపోయింది. ఒక్క ఛాన్స్ అడిగాడు కదా, ఇచ్చేసాం, నీకు ఒకసారి అన్నావు ఇచ్చేసాం, ఇంక మళ్ళీ మా దగ్గర రాకు అడగకుండా. ఇప్పుడు సిగ్నల్ దగ్గర డబ్బులు అడుగుతారు, మన వాళ్ళు పట్టించుకోకపోతే తలుపు కొట్టి అడుగుతారు. అలాగే ఇతను కూడా నా 14 అడిగాడు, పట్టించుకోకపోతే మళ్ళీ 19 తలుపులు కొట్టంటే రకరకాల విన్యాసాలు చేసి అడిగాడు, డబ్బులు వేశారు. మళ్ళీ అడిగాడు వెంటనే ఏం చేస్తారు, అదనపు ఇప్పుడే కదా ఇచ్చామంటారు కదా. ఇతనికి అంతే, ఇక మళ్ళీ ఛాన్స్ రాదు. ఆ ముష్టోడు కాబట్టి ఆడితో మనకు పెద్ద అనుబంధం ఉండదు. ఇటు మన పాలకుడిగా మీద ఎక్కాడు కాబట్టి అందరికీ తెలిసిపోయింది ఇతను వ్యవహారం ఏంటి, అవినీతి ఏంటి, అరాచకం ఏంటి, దుర్మార్గం ఏంటి, ఏ రకంగా దోపిడీ చేశాడు, ఏ రకంగా ఏపిడీ చేసాడు, ఇవన్నీ చూసినారు. ఓరు బాబు వద్దురా బాబు అనుకున్నారు కదా. కాబట్టి మళ్ళీ అతను అవుతాడన్న భయం అసలు పెట్టుకోకలేదు. కానీ అతను తిరగనివ్వడం తప్ప ఈ ప్రభుత్వం ఉంది. అతని కేసులు ఏది ఇందులోనూ కూడా బయట ఉండకూడదు. వరుసగా పేర్చాలి కేసులన్నీ ఉదయనంకలు. అలా ఒక్కసారి లోపలికి వెళ్ళాడంటే పాత కేసులన్నీ బెయిల్ రద్దు అయిపోతాయి. ఇంకా లోపల కూర్చుని అతను అష్టాచమ్మ ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు అలాంటి వాళ్ళు అంటే అండి, వీళ్ళు బయట నుంచి తీసుకెళ్ళి జైల్లో పెడితే కూడా ఏం చేస్తారు తెలిసి, వీళ్ళు దొంగతనం అలవాటు అయిపోయి అక్కడ చపాతీలు ఏదో పెడతారు, ఖైదీలు పెట్టడానికి చపాతీలు చేస్తారు కదా, అలవాట్లో పొరపాటు కింద వీళ్ళు తినకపోయినా 2-3 చపాతీలు ఎక్స్ట్రా దుబ్బేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి వీళ్ళది. మురళీ నాయక్ విషయంలో ఆ యొక్క శవానికి సంబంధించినటువంటి ఒక పాడి మోసిన తన కొంత రుణాలను తీర్చుకున్నారు నారా లోకేష్ గారు. అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తన స్వతహాగా తన సొంత డబ్బైన 25 లక్షలు ఇచ్చారు. సో ఇవంతా కూడా పోలుస్తున్నారు సార్. ఇప్పుడు ఏంటంటే దాదాపు 2019-24 దాకా సీఎంగా ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి జనాల్ని ఎందుకు దూరం పెడుతున్నాడు అనేది ఒకటైతే, వీరమరణం పొందిన తర్వాత అక్కడికి వచ్చి కూడా తన యొక్క ఏమంటారు అన్నమాట అవహేళన అనేటువంటి ఒక నాటకాలు ఇవన్నీ పడ్డాన్ని ఇప్పుడు అంతా కూడా పోలుస్తున్నారు. సో నిజంగా లోకేష్ గారిని జగన్ని పోలిస్తే ఏం చెప్తారు సార్? అసలు లోకేష్ని జగన్తో పోల్చకూడదండి. ఇతని డిసిప్లిన్ వేరు, ఇతని కుటుంబ నేపథ్యం వేరు, ఇతని తండ్రి తాతలో మేనమావలో వీళ్ళ పద్ధతి వేరు. అసలు ఇతనికి పోలిగేటండి బాబు. జగన్మోహన్ రెడ్డికి ఇతనికి పోలిగేట వాళ్ళు ఎలాంటి నేపథ్యం, ఫ్యాక్షన్ నేపథ్యం, రక్తం కలిపిన రక్తంతో సహవాసం వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు పోలికే ఉండకూడదు. అంటే రాజకీయ నాయకుడు కాబట్టి పోల్చాల్సి వస్తుంది ఏంటండి. జగన్మోహన్ రెడ్డిని ఎలా పోలుస్తారు ఇతనితోటి? అతను కనీసం ఏ రోజు కూడా జైలు నుంచి పాలదీసి ఇవ్వడం ఎవరికైనా. మరి నేనేమనుకుంటానంటే సొంత కష్టపడి ఇద్దాం అనుకుంటాను డబ్బులు ఏమన్నాను. మరి కష్టపడి సంపాదించి మరి వ్యాపారాలు ఉన్నాయి కదా, అందులో తీసేవచ్చు. అది అంతా కూడా దొబ్బేసిన డబ్బే కాబట్టి ఇది ఎత్తే బాగోదు అనుకుంటున్నాడేమో. మరి వాళ్ళది ఏం పోయిందండి, ఏం చేసుకుంటాడండి డబ్బు ఎవడన్నా? ఇంత డబ్బు ఏం చేసుకుంటాడు? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు వీరప్పను కూడా ఏం చేసుకోడంటే ఏనుగు దంతాలు ఎర్రచందనం అమ్మేసుకున్నా కూడా కనీసం కొన్ని గూడాలని కొన్ని ఊళ్ళని కాపాడి కూడా వాళ్ళకి ఏదైనా పెట్టిపోడు. ఇలా అప్పట్లో రాబిరుగుడ్లనో లేకపోతే దొంగతనాలు చేసి బందిపోటు దొంగలు కూడా ఆ దోపిడీ చేసినా కానీ ఎవరో వాళ్ళకి ఎంతో కొంత పెట్టిపోరు. ఇది అది ఏది లేదు కదా. సొంత తల్లి చెల్లిని పక్కన అంత తల్లి చెల్లిని పక్కన పెట్టేసాడు. ఎవరిని మాట్లాడుతూ ఊరుకోడు. ప్రభుత్వంలో ఉంటే అది కూడా ప్రజల స్కీముల పేరుతో స్కాములు చేసి దొబ్బేసాడు. ప్రజల సొమ్ము కక్కిన కూడికి ఆశపడి రకాలండి ఇవన్నీ. అసలు మన దురదృష్టం ఏంటంటే ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, ఉండనివ్వకూడదు. ప్రజలు ఆ ప్రయత్నం చేశారు, ప్రజలు తప్పులేదు. అతను చూశారు ఇటు వద్దురాబాబు మనకి అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఇటువంటి వాడు రాజకీయాలు తగడని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే అతను చేసిన తప్పులకి నేరాలకి జైల్లో పెట్టి శిక్షించాలి. ఈ వ్యవస్థలన్నీ కూడా ఇటువంటి వ్యక్తులకి వ్యతిరేకంగా వ్యవహరించాలి. కొంత పట్టు బిగించాలి, ఎక్కడ వెసులుబాటు ఇవ్వకూడదు. కొన్నిసార్లు ఆపరేషన్ చేసి కుట్లేయాలి కదా, కొయ్యాలి కదా, గాయం అవుద్ది, అయినా సరే తప్పదు. ఎందుకంటే అతని ప్రవర్తన కానీ వ్యవహారం కానీ అతని పరిపాలన కానీ ఏ విషయంలోనూ కూడా అతను ఎవరిని పోల్చకూడదు. అతనితో ఎవరిని పోల్చినా వాళ్ళకే అవమానం. వాళ్ళు మంచోళ్ళని చెప్పినా కానీ చిచ్చి ఆడితో పోలుతారని నన్ను అనుకుంటూ బాధపడతారు. కాబట్టి ప్రజలకు ఇప్పటికే వెగట వచ్చిందండి, ఇంకా వెగట వస్తుంది అతను చూస్తుంటే. కనీసం ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత నోరు మూసుకుని 2 ఏళ్ళ పాటు నోరు మూసుకుని ఉంటే కూడా జనం పోయాడు మా పక్కన కూర్చొని ఎంతో కొంత సానుకూలత వచ్చినాం. సిగ్గు లేకుండా ప్రతిదానికి బయటకు వచ్చి అబాస్ ఫాలో అవుతున్నాడు, అవకతవకలు చేస్తున్నాడు. ఒక్కొక్క దొంగతనం బయటపడుతుంటే, ఒక్కొక్క అరాచకం బయటపడుతుంటే దాన్ని సమర్థించుకునే క్రమంలో ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికీ చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు, లీడర్లు చాలామంది పోయారు, ఉన్నవాళ్ళు కూడా రేపో మాపో పోతారు. ఇక క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ లేకపోతే ఏదో చూసుకుంటారు దారులు. ఇతను వెనకాల ఎవరు మిగులుతారంటే 10% మిగులుతారు. ఇతను జైల్లో ఉన్నవాడు ఎక్కడ పోతారు, వాళ్ళంతా ఎక్కడికో చోటు వాళ్ళు సర్దుకుంటారు.
సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్ ఇకనైనా మార్పు వస్తుందా లేదంటే ఖచ్చితంగా కనిపించేటట్టు లేదు మార్పు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.